పబ్లిక్ పార్కులు కొందరి పాడు పనులకి వేదికగా మారుతున్నాయి. సాయంత్రం సమయాల్లో కాస్త సేద తీరేందుకు ఫ్యామిలీతో చిన్నారులతో సరదాగా గడిపేందుకు వెళ్తున్న చాలా మందికి అక్కడి జంటలు చేస్తున్న పనులు చాలా ఇబ్బందికరంగా మారాయి. తమను ఎవరు పట్టించుకోరనో ధైర్యమో లేక ఎవరు ఏమీ చేయలేరనో తెగింపో తెలియదు కానీ యువ జంటలు పార్కుల్లో రెచ్చిపోతున్నాయి. బెంచీల మీద కూర్చుంటూ పొదల సమీపంలో పబ్లిక్ గానే కిస్సులు హగ్గులతో దారుణంగా రొమాన్స్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబాలతో వచ్చి అవి చూసే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నారుల కంట పడితే వారికి లేనిపోని ఆలోచనలు వచ్చే అవకాశము ఉంటుంది. కాలేజీ పూర్తయిన తర్వాత రిలాక్స్ అయ్యేందుకు వచ్చే యువకులు కూడా దీని వల్ల పెడదారిన పడే ప్రమాదం ఉంది. ఆఫీసుల్లో పనులు పూర్తి చేసుకుని వాకింగ్ వచ్చే పెద్దవారికి కాస్త ఇబ్బందికరమే. అయితే దీనిని కట్టడి చేసేందుకు గతంలో ఇందిరా పార్క్ యాజమాన్యం కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది వివాదంగా మారింది. పార్కులో ప్రశాంత వాతావరణం దెబ్బతినకుండా ఉండేందుకు పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదు అని పార్క్ బయట యాజమాన్యం బోర్డు పెట్టింది. ఇది వివాదంగా మారడంతో దానిని వెనక్కి తీసుకుంది. ఇక అప్పటి నుంచి ఆయా పార్కుల్లో యువ జంటలు ప్రేమ కలాపాలు సాగిస్తూనే ఉన్నాయి. దీనివల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని గ్రహించిన షీ టీమ్స్ తాజాగా రంగంలోకి దిగాయి. పార్కులతో పాటు ఇతర బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నాయి. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, కృష్ణకాంత్ పార్కులతో పాటు పలు పబ్లిక్ ప్లేసుల్లో జంటలను షీ టీం పట్టుకుంది. ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. పబ్లిక్ ప్లేసుల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ హెచ్చరించాయి. మరి ఇకపైన ఆయన ప్రేమ జంటలు హద్దు అదుపులో ఉంటాయేమో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.